హార్ట్ అటాక్ ఈ రోజుల్లో చాలా మందికి చిన్న వయసులో వస్తుందండి. మెయిన్ రీజన్ ఏంటంటే చేంజింగ్ లైఫ్ స్టైల్. చాలామంది యంగ్ ఏజ్‌లో స్మోకింగ్ అలవాటు చేసుకోవడము, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఇలా పెరిగిపోవడం వల్ల యంగ్ ఏజ్‌లో హార్ట్ అటాక్ వస్తుంది. సో, ముఖ్యంగా మనకు కనిపించే లక్షణాలు ఏంటంటే ఎవరైతే హార్ట్ అటాక్ ముందర ఎవరికి వచ్చే ముందర సూచనలు ఉంటాయో చెస్ట్ భారంగా ఉండడం, చెస్ట్ పెయిన్ రావడం గానీ, నడుస్తున్నప్పుడు విపరీతంగా ఆయాసం రావడము, గుండె దడ అంటామనమాట. అంటే పాల్పిటేషన్స్ అంటే ఒకరి గుండె శబ్దం వాళ్ళకి బాగా విపరీతంగా వినిపించడము. ఇవన్నీ జనరల్‌గా హార్ట్ అటాక్ వచ్చే ముందర వార్నింగ్ సైన్స్ అంటాం. కానీ ప్రతి ఒక్కరికి ఇలాంటి సింప్టమ్స్ ఉండాలని రూల్ లేదండి. కొందరికి యూజువల్‌గా కళ్ళు తిరగడం, విపరీతంగా చెమటలు పోసి, గుండెల్లో బరువు అనిపించి, కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటి లక్షణాలతో కూడా మనకి హార్ట్ అటాక్ అనేది వస్తుంటుంది. సో, ఎవరైనా సరే వాళ్ళ రోజు దినచర్య కార్యక్రమాల్లో ఎవరైనా మార్పు అనిపిస్తే అంటే ఇప్పుడు ఒక పర్సన్ నార్మల్‌గా ఉన్నప్పుడు సడెన్‌గా చెస్ట్ పెయిన్ వచ్చేసి ఆయాసం అనిపిస్తే అది చాలామంది ఈ రోజుల్లో గ్యాస్ అనుకోని వాళ్ళకే సర్ది చెప్పుకొని డాక్టర్‌ని సంప్రదించకుండా ఓన్‌గా టాబ్లెట్స్ చేసుకున్నారండి. సో, నా అడ్వైస్ ఏంటంటే ఎప్పుడైనా ఎవరికైనా కొత్తగా వాళ్ళ దినచర్యలో తేడా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి దానికి గల కారణం తెలుసుకోవడం వల్ల హార్ట్ అటాక్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో, గుండె నొప్పి అంటే జనరల్‌గా నొప్పి గుండె వల్ల కాకుండా ఛాతీలో ఉండే వేరే ఆర్గాన్స్ వల్ల కూడా మనకి నొప్పి వస్తుంటుందండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే ఎముకలు ఉంటాయో అక్కడ కోస్టోకాండ్రైటిస్ అంటాం. అంటే ఎముకలో యూజువల్‌గా బలహీనత వల్ల కూడా నొప్పొస్తుంది. ఎవరికైనా లంగ్‌లో ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మనకి ఛాతీ నొప్పి వస్తుంటది. కానీ గుండె నొప్పికి కొన్ని ఫ్యూచర్స్ ఉంటాయి. ఎవరైనా సరే నొప్పి స్టార్ట్ అయినప్పుడు బరువు అంటే ఒక పర్సన్ పైన ఒక 10 కేజీలు రాయి పెడితే ఎలా ఉంటుందో అలాంటి బరువు అనిపించి ప్రతి నిమిషానికి ఆ నొప్పి చాలా ఎక్కువ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అదే సమయంలో వాళ్ళకి ఎడమ చేయి కూడా లాగడము, అలాగే మనకి అంటే దవడ దగ్గర కూడా నొప్పి రావడము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా క్లాసికల్‌గా మనం హార్ట్ అటాక్‌లో చూసుకుంటాం. ఒక సాధారణ వ్యక్తికి జనరల్‌గా గుండె హార్ట్ రేట్ అనేది 60-100 మధ్య ఉంటుంది. ఎవరికైనా సరే పుట్టుకతో వచ్చిన కొన్ని డిసీజెస్ వల్ల గానీ, లేకపోతే హార్ట్‌లో ఉండే కరెంట్ సర్క్యూట్ తీగల్లో మనకి మార్పు వచ్చినప్పుడు హార్ట్ రేట్ సడెన్‌గా 150 కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంటుంది. అలాంటి వాళ్ళకి నడుస్తున్నప్పుడు చెమటలు పోసి కళ్ళు తిరిగి పడిపోవడం గానీ, విపరీతంగా వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఆయాసం రావడం గానీ, ఇవన్నీ కూడా హార్ట్ రేట్ ఎక్కువ వచ్చే వల్ల వచ్చే లక్షణాలు. దీనికి కన్సల్టెంట్ ఏంటంటే కార్డియాలజీని కన్సల్ట్ అయ్యి, దానికి కారణ లక్షణాలన్నీ తెలుసుకొని, దాన్ని ట్రీట్ చేసుకోవడం వల్ల మనం సడెన్‌గా కళ్ళు తిరిగి పడిపోకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. హార్ట్ ఫెయిల్యూర్‌కి జనరల్‌గా 2 కారణాలుంటాయి. ఒకటి గుండెపోటున వచ్చిన వాళ్ళు లేట్ చేయడం వల్ల హార్ట్ వీక్ అవుద్ది. 2 జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి. కొందరికి పుట్టుకతో ఉన్న ఈ జెనెటిక్ కండిషన్స్ వల్ల కూడా హార్ట్ వీక్ అవుద్ది. ఎవరైతే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సరిగ్గా డాక్టర్‌ని సంప్రదించకుండా చాలామంది ఊర్లలో వాళ్ళు అలా ఉండిపోతారండి. వాళ్ళకేంటంటే పెయిన్ తగ్గిపోయి హార్ట్ అనేది పంపింగ్ అనేది తగ్గిపోతుంటది. సాధారణంగా పంపింగ్ మనకి ఒక 60% ఉండాలి. గుండె పంపింగ్ అనేది. ఎవరికైతే అది 30% కన్నా తక్కువ అయిపోద్దో వాళ్ళని హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ అంటాం. వీళ్ళకి కాళ్ళవాపు రావడము, నడుస్తున్నప్పుడు ఆయాసం రావడము, కళ్ళు తిరిగి పడిపోవడము ఇలాంటి లక్షణాలు వస్తుంటాయన్నమాట. సో, ఇమ్మీడియేట్‌గా ఎవరికైనా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి దాని కారణం ఏదో తెలుసుకుంటే మనం హార్ట్ ఫెయిల్యూర్‌ని ప్రివెంట్ చేసుకోవచ్చు. కార్డియోమయోపతి అనేది ఏం లేదండి. ఆ పేరులోనే ఉంది. యూజువల్‌గా అదేంటంటే మనకి హార్ట్ అటాక్ వచ్చే హార్ట్ వీక్ అయ్యే కండిషన్స్‌ని కార్డియోమయోపతి అంటాం. కార్డియోమయోపతికి నేను చెప్పినట్టు చాలా కారణాలుంటాయి. అది గుండె రక్తనాళాల్లో బ్లాక్ నుంచి జెనెటిక్ కండిషన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కోవిడ్ టైంలో కూడా చాలా మందికి హార్ట్ ఫెయిల్యూర్‌తో చనిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. ఇలా వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో పాటు జెనెటిక్ కండిషన్స్, హార్ట్‌లో బ్లాక్స్ ఉండడం వల్ల కార్డియోమయోపతి అని వస్తుంటుంది. ఎవరైనా గుండె నొప్పి వచ్చినప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, గ్యాస్ అనుకోని సరిపెట్టుకోవడం వల్ల యూజువల్‌గా ఫస్ట్ ఏంటంటే హార్ట్ అనేది సడెన్‌గా కార్డియాక్ అరెస్ట్ అంటామండి. అంటే సడెన్‌గా చనిపోయే ప్రమాదాలు చాలా ఎక్కువుంటాయన్నమాట. ఎప్పుడైనా సరే గుండె నొప్పి వస్తే వెంటనే వెళ్లి ఈసీజీ తీయించుకోవాలి. ఈసీజీలో బేసిక్‌గా అది కార్డియాక్ వల్ల వచ్చే నొప్పా? లేదా వేరే కారణం వల్ల వచ్చే నొప్పా? అని మనకు క్లియర్‌గా అర్థమవుద్ది. దీని ద్వారా సరైన టైంలో డాక్టర్‌ని సంప్రదించడం వల్ల మీరు సరైన కార్డియాక్ అరెస్ట్ అంటే చనిపోనీయకుండా మనం కాపాడొచ్చు. హార్ట్ అటాక్ అంటే గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండడం వల్ల గుండెకి రక్త సరఫరా తగ్గిపోయి వచ్చే నొప్పిని హార్ట్ అటాక్ అంటామండి. అంటే హార్ట్ అటాక్ అనే స్టేజ్‌లో పేషెంట్ బీపీ నార్మల్‌గానే ఉంటుంది. మాట్లాడుతుంటారు పేషెంట్. వాళ్ళ పల్స్ రేట్ కూడా నార్మల్‌గా ఉంటుంది. వాళ్ళు హాస్పిటల్‌కొచ్చే టైం ఇస్తుందనమాట. కానీ కార్డియాక్ అరెస్ట్ అంటే పేషెంట్‌కి ఒకేసారి కళ్ళు తిరిగి పడిపోయి గుండె, ఊపిరి, పల్స్ అంతా కూడా ఆగిపోతాయి. అంటే ఆల్మోస్ట్ హార్ట్ అనేది స్టాండ్ స్టిల్‌లో ఉంటుంది. వీళ్ళకి మనం సరైంగా సీపీఆర్ చేసి మళ్ళీ గుండె ప్రసరణ తెప్పియడం వల్ల స్పృహలోకొచ్చి మళ్ళీ వాళ్ళు హాస్పిటల్‌కొచ్చి సరైన కారణాలు తెలుసుకోవడం వల్ల మళ్ళీ కార్డియాక్ అరెస్ట్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. సో, ముఖ్యంగా 3 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఈ గుండె ఆరోగ్యంగా ఉంచాలంటే. ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అంటే షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఫస్ట్ ఏంటంటే షుగర్ టాబ్లెట్స్ అండ్ బీపీ టాబ్లెట్స్ టైంకి వేసుకొని అట్‌లీస్ట్ నెలకో, 2 నెలలకో ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకోవడం వల్ల ఆ షుగర్, బీపీ కంట్రోల్ పెట్టుకోవచ్చు. స్మోకింగ్ ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఎస్పెషల్లీ యంగర్ పీపుల్ జనరేషన్ 30 ఇయర్స్ వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే ప్లెయిన్ రీజన్ ఈస్ ఓన్లీ ద స్మోకింగ్ అండి. వాళ్ళు అబ్సల్యూట్‌లీ జీరో స్మోకింగ్‌లో కాంప్రమైజ్ అనేది ఉండకూడదు. కంప్లీట్‌గా ఒక్క సిగరెట్ కూడా తాగకూడదు. స్మోకింగ్ కంప్లీట్‌గా స్టాప్ చేయడం వల్ల చాలా మందికి హార్ట్ అటాక్స్ యంగ్ ఏజ్‌లో ప్రివెంట్ చేస్తాం.
ఇంకా మేజర్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే చాలామందికి ఐటీ ప్రొఫెషనల్స్‌కి స్ట్రెస్ ఎక్కువైపోతుంది యూజువల్‌గా జాబ్స్‌లో. నైట్ షిఫ్ట్స్ అవ్వడం వల్ల, టైంకి ఫుడ్ తినక వీళ్ళందరికీ స్ట్రెస్ పెరగడం వల్ల బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోయి బీపీ, షుగర్ కూడా ఎర్లీ ఏజ్‌లో చాలామందికి వస్తున్నాయన్నమాట. సో, ప్రాపర్ స్లీప్ అట్‌లీస్ట్ ఒక మనిషి రోజులో 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. డైలీ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం బ్రిస్క్ వాకింగ్ అంటాం. అంటే ఫాస్ట్‌గా ఒక అరగంట వాకింగ్ చేయడం వల్ల ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, బీపీ, షుగర్ ఇవన్నీ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకసారి డాక్టర్ బీపీ మీకుందని నిర్ధారించిన తర్వాత రెగ్యులర్‌గా లైఫ్ లాంగ్ బీపీ టాబ్లెట్స్ వాడుకోవాలండి. బీపీ చాలామంది ఒక నెల రోజులు వాడిన తర్వాత సార్ నా బీపీ నార్మల్‌గా ఉంది మానేయొచ్చు అని అడుగుతుంటారు. టాబ్లెట్స్ 1, 2 డేస్ మానడం వల్ల బీపీ నార్మల్‌గానే ఉంటుంది. మీరు ఒక వారం రోజులు టాబ్లెట్స్ ఆపేస్తే ఆటోమేటిక్‌గా బీపీ మళ్ళీ హై అయ్యి ఎళ్ళిపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి కామన్‌గా వస్తుంటాయి. సో, మై రిక్వెస్ట్ ఈస్ ఎవరైనా బీపీ అని ఒకసారి తెలిసిన తర్వాత బీపీ టాబ్లెట్ డోస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కానీ బీపీ టాబ్లెట్స్ కంప్లీట్‌గా మాత్రం ఎప్పుడు మానకూడదు. బీపీకి ప్రధానమైన కారణాలు రెండండి. ఒకటేమో సాల్ట్. మనం తినే రోజువారీ ఆహారంలో విపరీతంగా ఉప్పు వేసుకోవడం వల్ల బాడీలో ఆ బీపీ లెవెల్స్ చాలా పెరిగిపోతుంటాయి. సో, యూజువల్‌గా రికమెండెడ్ ఏంటంటే 3 గ్రామ్స్ కన్నా తక్కువ సాల్ట్ యూజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ అయితే 1.5 గ్రామ్స్ కన్నా కూడా తక్కువ సాల్ట్ వేసుకోవాలి. అంటే హాఫ్ టీ స్పూన్ కన్నా కూడా తక్కువ సాల్ట్ వాడాలి. రెండోది స్ట్రెస్ అనమాట. యూజువల్‌గా నేను చెప్పినట్టు రెగ్యులర్‌గా వాకింగ్, స్లీప్, యోగా, మెడిటేషన్ ఇలాంటివన్నీ చేయడం వల్ల స్ట్రెస్ ఫ్యాక్టర్స్ తగ్గి బీపీ యూజువల్‌గా కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.